కొద్దిగా పాజిటివ్గా స్పందించారు, కానీ మళ్ళీ ఎప్పుడు పట్టించుకోలేదని పసుపు రైతులందరూ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆ ఇష్యూ టేకప్ చేసి ఒకవేళ నన్ను మీరు ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఆనాడు 2014 కన్నా ముందు పసుపు రైతులకు మాటిచ్చి మరి మేము ముందుకెళ్ళడం జరిగింది. మాటిచ్చినట్టుగానే 2014 నుంచి మొదలు పెడితే 2018 జూన్ వరకు, అంటే 2019లో ఎన్నికలు వచ్చినాయి, దాదాపు మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు 5 సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ మిత్రులందరికీ కూడా మరి ఒక 30 డాక్యుమెంట్లు దాదాపుగా మీకు అందించడం జరిగింది. ఎంపీగా నేను మే 16 నాడు ఎన్నికైతే నెల లోపలనే, అంటే 12 జూన్ 2014లోనే అప్పుడు నిర్మలా సీతారామన్ గారు కామర్స్ మంత్రి గారు ఉన్నారు, వారికి ఉత్తరం రాయడంతో ప్రారంభిస్తే ఆనాటి నుండి ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలవడం, స్పైసెస్ పార్క్ ఒక పక్క పసుపు బోర్డు కోసం ప్రయత్నం చేస్తూనే ఇంకొక పక్క పసుపు ఆధారంగా రావాల్సినటువంటి పరిశ్రమల కోసం మాట్లాడుతూ ఈ దేశంలోకి పసుపు బాగా దిగుమతి అవుతున్నది, దానివల్ల పసుపు రైతులు నష్టపోతా ఉన్నారు, దిగుమతులు అన్నీ ఆపాలని చెప్పి ఇంకొక పక్క డిమాండ్ చేస్తూ పసుపు బోర్డుతో పాటు పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఒక త్రిముఖ వ్యూహంతో నేను 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసిన విషయాన్ని నిజామాబాద్ జిల్లా రైతులందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక బోర్డు రావడంతో సంపూర్ణం కాదు. బోర్డు రావడం ఎందుకు, బోర్డు వస్తే అందులో డిఫరెంట్ కొత్త వెరైటీలు, అట్లానే పసుపు సాగు చేస్తే వచ్చేటటువంటి ఏవైతే బై ప్రోడక్ట్స్ ఉంటాయో, పసుపు ఆధారిత పరిశ్రమలు పెట్టడానికి అవసరమైనటువంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఉంటుందో అది బోర్డు ప్రొవైడ్ చేస్తుంది. కానీ మద్దతు ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ప్రతి రైతు కూడా ఏ గ్రేడ్ క్వాలిటీ పసుపును పండించలేడు, రకరకాల గ్రేడ్లలో పసుపులు పండుతూ ఉంటాయి. కాబట్టి మద్దతు ధర 15,000 రూపాయలు ఉంటేనే బాగుంటుందని చెప్పి ఆనాడు డిమాండ్ చేసినాం. దాంతో పాటు ఈ దేశంలోకి ఇతర దేశాల నుండి చీప్ వెరైటీ పసుపు రావడంతో కంబోడియా, మలేషియా, ఇండోనేషియా ఈ దేశాలతోని చీప్ వెరైటీ పసుపు వస్తూ ఉంది, దాంతో మన రైతులు నష్టపోతా ఉన్నారని చెప్పి ఈ 3 అంశాలను కూడా మొదటి రోజు నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గౌరవ ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో కూడా అండర్లైన్ చేసి మీడియా మిత్రులందరూ కూడా లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఆనాడే ఈ 2 అంశాలను కూడా కోరడం జరిగింది. మరి 2014లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి పసుపు ఇంపోర్ట్తో చూసుకుంటే, పసుపు దిగుమతులు ఈ దేశంలోకి చూసుకుంటే, ఇవాళ కంపేర్ చేసుకుంటే డబుల్ అయిన ఇంపోర్ట్స్. నిజంగానే పసుపు పట్ల శ్రద్ధ ఉన్న ప్రభుత్వం అయితే ఇంపోర్ట్స్ని కంట్రోల్ చేయాలని 10 ఏళ్ల నుంచి మేము మొత్తుకుంటా ఉంటే ఏనాడు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. దిగుమతులు అంటే వేరే దేశాల నుంచి మనకు చేసుకునేటటువంటి దిగుమతులు, వాటి మీద శ్రద్ధ పెట్టలేదు. 2014లో 8 లక్షల క్వింటాలు ఉంటే ఇప్పుడు దాదాపుగా డబుల్ అయినటువంటి పరిస్థితి దిగుమతులది ఉన్నది. ఆ నంబర్స్ అన్ని కూడా మీకు నేను షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోయింది తప్ప తగ్గలేదు. నిజంగా పసుపు మీద శ్రద్ధ పెట్టేటటువంటి వాళ్ళైతే పాలిటిక్స్ కోసం పసుపు బోర్డు కాకపోతే పసుపు దిగుమతులను వెంటనే కంట్రోల్ చేయాలని చెప్పి నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, మీరు నిజంగానే పాలిటిక్స్ కోసం ఏదో కంటి తుడుపుగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిన వాళ్ళు కాకపోతే పసుపు బోర్డుతో పాటు ఇమీడియట్గా పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి గౌరవ ఎంపీ గారు అనేక మాటలు మాట్లాడారు. ఆయనకు అలవాటే వెకిల్ మాటలు మాట్లాడడం, ఆయనకు అలవాటే బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం. కాకపోతే 2014లో మేము ఎప్పుడైతే ఈ పసుపు బోర్డు డిమాండ్ పెట్టినామో అప్పుడు ఈ ఎంపీ గారు రాజకీయాలలో కూడా లేరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి తండ్రి వెనుక ఉన్నటువంటి బిడ్డగా ఉన్నాడే తప్పితే ఆయన రాజకీయాలలో కూడా లేరు. 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ పేపర్ రాసిచ్చి 5 రోజులలో పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఏం చేసిండ్రు, పసుపు బోర్డు కాదు స్పైసెస్ బోర్డే చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. మరి ఈ స్పైసెస్ బోర్డు కూడా ఈ ఎంపీ గారు తీసుకొచ్చిండ్రా? తీసుకురాలే. నేను ఎంపీగా ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలందరం ఒక 5-6 ముఖ్యమంత్రుల దగ్గరికి పోతే, ప్రధానమంత్రి గారిని 2 సార్లు కలిస్తే, అప్పుడున్నటువంటి కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని, తర్వాత సురేష్ ప్రభు గారు ఎంటబడితే రీజనల్ పసుపు బోర్డు అనేటటువంటిది మా ప్రభుత్వ హయాంలోనే అన్న మంత్రి గారుగా ఉన్నప్పుడే, మనము ఆనాడు ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గారు ఉన్నప్పుడే ఇక్కడ సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చి, హైడ్రాలజీ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లేస్ ఇచ్చి దాంట్లో స్పైసెస్ బోర్డు మనం పెట్టడం జరిగింది. అది కూడా నా గొప్పతనమైన ఇవాళ అరవింద్ గారు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. ఇంకో మాట ఏమన్నాడు ఆయన, స్పైసెస్ బోర్డు బెంజ్ కారు లాంటిది, పసుపు బోర్డు అంబాసిడర్ కారు లాంటిది,
ఆనాడు అంబాసిడర్ కార్ కోసం బాండ్ పేపర్ రాసిచ్చిన, కానీ మోడీ గారు నాకు బెంజ్ కార్ ఇచ్చిండు ఆయన. కాబట్టి నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సవాలు చేసుకోవాలని ఆనాడు చెప్పారు. మరి అలా పసుపు బోర్డు ఎందుకు ఇచ్చినట్టు? ఒకవేళ ఆల్రెడీ బెంజ్ కార్ ఉంటే మళ్ళీ అంబాసిడర్ కార్ ఎందుకు ఇచ్చినట్టు? అంటే ఈ వైరుధ్యం ఏంది? మీరు మాట్లాడే మాటలలో అన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవాళ రేపు నేను మాట్లాడలే మీరు తొండి అంటున్నారని కూడా లేదు. ఆయన ట్విట్టర్లోనే, ఆయన ఫేస్బుక్లోనే మొత్తం అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. ఏది అరవింద్ గారు వేస్ట్, పసుపు బోర్డు కాలం అయిపోయింది, పసుపు బోర్డు కాలం చెల్లిపోయింది, పసుపు బోర్డుతో అయ్యేది లేదు పోయేది లేదు, కాబట్టే స్పైసెస్ బోర్డు చాలా బాగుందని ఆయన బాకా ఊదిన వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మరి దాన్ని ఏమంటారు?